ఉదయకాలంలో మరలా మనం దేవుని యొక్క వాక్యములో నుండి మంచి శిష్యులుగా ఉండాలంటే మనము చేయదగినది ప్రభువైన యేసయ్య ఆయన మనతో చెప్పిన మాట ఒకటి మనం గమనించుదాం. ప్రభువైన యేసయ్య తండ్రికి మంచి శిష్యుడుగా ఈ లోకంలో జీవించారు. తండ్రికి విధేయుడై ఆయన జీవించారు. శ్రమలు కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు వాటిని సహించి తండ్రిని మహింపరిచేవాడుగా వారు జీవించారు. ఈ లోకంలో ఆయన శిష్యులను తయారు చేసే విషయంలో తానే మాదిరికరంగా శిష్యుల పాదములను ఆయన కడిగారు. మన దేశంలో శిష్యులు గురువుల పాదములను కడగాలి. గురువులకు శుశ్రూష వారు చేయాలి. కానీ ప్రభువైన యేసయ్య శిష్యరికము అనగా ఒక నూతన భాష చెప్పాడు. ఆయన చెప్పిన ఒక మాట మార్కు శుభవార్తలో 10వ అధ్యాయంలో 45వ వచనం, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనమును క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. పరిచారము అనే మాట ఎక్కువగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. విమోచన అనే మాట మనం చూస్తూ ఉన్నాం. క్రయధనం అనే మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. పరిచారము అనగా దానిలో వాడబడిన భాష అది ఒక సేవకులకు లేక ఒక సర్వెంట్ అని మనం అంటున్నాం. గ్రీక్ భాషలో డోలోస్ అని అంటున్నారు. అనగా వారు మరి సేవకుల కంటే ఇంకా తక్కువ వారు, అనగా బానిసలు అని కూడా అక్కడ అర్థం వచ్చేటట్లుగా కనబడుతూ ఉన్నది. అనగా అంతగా తగ్గించుకొని పరిచారము చేయుటకు తాను వెళ్ళిన ఆ లోకంలో తండ్రి చెప్పిన మాటలు వారికి తెలియచేయటానికి శిష్యులను తయారు చేసి శిష్యులకు పరిచారము చేసినవాడు. వారికి నేర్పుట కొరకు తన పాదములను కూడా వారి పాదములను కూడా కడిగినవాడు. తన తువాలుతో నడివస్త్రముతో పాదములను తుడిచినవాడు. వారితో ఈ మాట చెప్పాడు, నేను మీ పాదములను కడుగుతూ ఉన్నాను, మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడగండి అని వారితో ఆయన చెప్పారు. ఈ రకంగా ఆయన చివరి వరకు ప్రభు రాత్రి భోజనం అనే ఆయన యొక్క ప్రక్రియ ఈ లోకంలో ముగించేంత వరకు పరిచారకుడుగానే ఉన్నారు. శిష్యులకు మాదిరి చూపించారు. బయట వారికి కూడా పరిచారకుడుగా ఉన్నారు. తన యుద్ధకు వచ్చే వారందరినీ కూడా దీవించారు, ఆశీర్వదించారు. పరిచారకుడు ఈ ఉదయకాలము ప్రభువుని అంగీకరించిన ప్రతి విశ్వాసి కూడా మన కుటుంబాలని మన యొక్క వ్యక్తిగత జీవితాలు చూసుకుంటూ కూడా పరిచారకులమై ఉండాలని, కుటుంబంలో పరిచారకులము, సంఘంలో పరిచారకులము, సమాజంలో పరిచారకులం. ఈ మాట దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. ప్రియులారా, పరిచారకులమై ఉండు వారంగా ప్రభు మనలను ఆయన చేస్తూ ఉన్నారు. చివరిగా ఒక మాట, ఒక వ్యక్తి జేవో ఫ్రేజర్ అనే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పియోనిస్ట్, ఆయన ప్రభువుని అంగీకరించక ముందు తన పియోనో కాన్సర్ట్స్కి 100 మంది హాజరై ఆయనకు లేచి చప్పట్లు కొట్టిన చందాలు ఎన్నో ఉన్నాయి. తనకి విశేషమైన ధనార్జన సంపాదించే తలాంతులు ఉన్నాయి. కానీ యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత
దేవుని యొక్క పిలుపు బలంగా ఆయన దగ్గరకు వచ్చిన తదుపరి ఆయన ఏం చేశారంటే ఒక పని ఆయన చేశారు. ఆయన ఏం చేశారంటే ఈ పియోనా ఆ యొక్క క్లాసెస్ కానీ లేక ఆ యొక్క మరి కాన్సర్ట్స్ కానీ ఆయన మానివేసి లిస్యూలాండ్ అనే ఒక అడవి ప్రాంతము లేక ఎడారిలో ఉన్న ఒక ఆ పర్వత శిఖరాగ్రాల ప్రాంతం, కొండ జాతి ప్రజలు, ఆ కొండ జాతి ప్రజల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర నడుస్తూ వారి గురించి ప్రార్థన చేస్తూ ఎంతో ఆశ్చర్యకరమైన గొప్ప పరిచర్య ఆయన జరిగించారు. ఆశ్చర్యకరమైన గొప్ప పరిచర్య జరిగించి తాను ఆ యొక్క ప్రజలను అనేకులను ప్రభు వైపు నడిపించారు. ఆయన ఎవరితో కూడా సంబంధం పెట్టుకోలేదు. ఆ రకంగా చేస్తూ దేవుని పిలుపును ఆ కొండల జాతి వారికి ప్రభు వైపు నడిపిస్తూనే ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అటువంటి అనామకులు ఆ రకంగా ఎవరు కూడా వారిని గమనించలేదు. ఎవరో వారి గురించి ఏమాత్రం కూడా ప్రశంసలు ఇవ్వలేదు. కానీ తమను తాము రిక్తునిగా చేసుకుని తమను తాము తగ్గించుకొని ప్రభు కొరకు వారు శ్రేష్టముగా జీవించిన వారు. ఆ రకమైన శిష్యత్వములో ఉన్న ఒక కోణం పరిశుద్ధాత్మ దేవుడి ఉదయం మనకు అందించి ఉంటుండగా ఆ రకమైన పరిచర్య జీవితం కలిగి ప్రార్థన వాక్యం దాంతోపాటు పరిచర్య జీవితం కలిగి దేవునికి ఇష్టమైన బిడ్డలంగా ఉందుము గాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేంగల పరలోకపు తండ్రి, ప్రైజర్ అనే దైవజనును లేపుకొని నాయనా నీ పరిచర్య కొరకు ఎంతో గొప్పగా వాడుకున్నావు ప్రభా. లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతులు ఆయన కోరలేదు, నిన్ను కోరుకున్నాడు కనుక నువ్వు బలంగా వాడుకున్నావు ప్రభా. స్తోత్రాలు. ఆ గొప్ప అనుభూతి నాకు అనుగ్రహించండి. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ఉన్నామమ్మా తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరకు ఆయన ప్రేమించు వారికి తోడయుండి నడిపించును గాక. ఆమెన్.